హాయ్ ఫ్రెండ్స్, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నుంచి కీర్తనల గ్రంథం క్లుప్తంగా తెలుసుకుందాం. మొదటి అధ్యాయం. ఒక వ్యక్తి పరిశుద్ధంగా సంతోషంగా జీవించాలి అంటే ఇలా చేయకూడదు. అది ఎలా అంటే, దుష్టుల ఆలోచన చప్పున నడవకు. అంటే చెడు స్నేహాలు చేయడం, పరుల సొమ్ము ఆశించడం, అతిక్రమాలు చేయడం, ఒకరిని మోసం చేయడం, ఒకరికి చెడు చేసేవారు అని అర్థం. అలాంటి వారి ఆలోచనల చొప్పున నడవకుండా, దుష్టులు ఎప్పుడు ఎవరికి ఏదో ఒక హాని చేయాలని చూస్తూనే ఉంటారు. అలాంటి వారి ఆలోచనల చొప్పున నడవకూడదు. అదేవిధంగా పాపుల మార్గంలో నిలవక. పాపులు అంటే దేవుని ఆజ్ఞ అతిక్రమించడం పాపం. దేవునికి విరోధమైన కార్యాలు అంటే దేవుని ఆజ్ఞలు విడిచి వేషధారుల్లాగా తిరిగేవారు. మద్యం సేవించి శరీర సుఖాలను అనుభవిస్తూ శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం అనే వాటితో నిండి వ్యభిచరిస్తూ ఉండే వారి మార్గంలో నిలవకూడదు. ఎందుకంటే వారి మార్గములు దేవునికి ఇష్టం ఉండదు. అపహాసకులు కూర్చునే చోట కూర్చుండక. అంటే ఒకరిని నవ్వుల పాలు చేయడం, అల్లరి చేయడం, అలాంటి వారి దగ్గర కూర్చుంటే వారిలాగా మారతారు. అందుకని అలాంటి వారి స్నేహం చేయకూడదు. చదువు, జ్ఞానం ఉన్న ప్రతి యవ్వనస్తుడైన వృద్ధులైన సమయాన్ని వృధాగా కాలక్షేపం చేయకుండా యెహోవా మాటలు లేదా ధర్మశాస్త్రం దివారాత్రులు దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఎందుకంటే లోకము దాని ఆశలు గతించును, కానీ నా మాటలు ఎన్నటికీ గతించవు అని చెప్పాడు. నా మాటలు గైకొని వారు నిత్య జీవాన్ని పొందుతారు. అతడు నీటి కాలవల ఎవరన నాటబడిందై ఆకు వాడకుండా తన కాలమందు ఫలమిచ్చు చెట్టులా ఉంటాడు. అంటే దేవునికి ప్రథమ స్థానం ఇచ్చి దేవుని చిత్తాన్ని చేస్తే జీవితంలో సమృద్ధి మరియు అతను చేసే ప్రతి పనిలో దేవుడు వాటిని సఫలం చేస్తాడు. అదేవిధంగా దుష్టులు అలాగా ఉండరు. వారి ఆలోచనలు, క్రియలు వ్యర్థమైనవి. వారు గాలొస్తే ఎగిరిపోయే పొట్టులా ఉంటారు. అంటే దేవునికి ఇష్టమైన లేదా దేవుని మార్గంలో నడిచేవాళ్ళు కాదు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతులు ఉండే సభలో పాపులు నిలవరు. అంతేకాకుండా నీతిమంతుల మార్గము యెహోవాకు తెలుసు.